ఓం అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమద్వరవరమునయే నమః. శ్రీశైలేశదయాపాత్రం దీభక్త్యాదిగుణార్ణవం యతీంద్రప్రవణం వందే రమ్యజామాతరం మునిం. లక్ష్మీనాథసమారంభాం నాథయామునమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. యో నిత్యమచ్యుతపదాంబుజయుగ్మరుక్మ వ్యామోహతస్తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైకసింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయస్తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య నః కులపతేర్వకులాభిరామం శ్రీమత్తదంఘ్రియుగళం ప్రణమామి మూర్ధ్నా. భూతం సరశ్చ మహదాహ్వయ భట్టనాథ శ్రీభక్తిసారకులశేఖరయోగివాహాన్ భక్తాంఘ్రిరేణుపరకాళయతీంద్రమిశ్రాన్ శ్రీమత్పరాంకుశమునిం ప్రణతోస్మి నిత్యం. నీడాతుంగస్తనిగిరితటే సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శ్రుతిశతశిరసిద్ధమత్యాహ్వయంతే. సోచ్చెట్టాయాం స్రజినిగళితం యాబలాత్కృత్య భుంక్తే. గోదా తస్యై నమయితమిదం భూయ ఏవాస్తు భూయః. அன்னவயல் புதுவையாண்டாளரங்கற்கு பண்ண திருப்பாவை பல்பதியம் இன்னிசையால் பாடிக் கொடுத்தாள் நற்பாமாலை. உமாலை சூடிக் கொடுத்தாலை சொல்லு சூடிக் கொடுத்த சுடர்கொடியே தொல்பாவை பாடி அருளவல்ல பல்வளையாய். நாடினி வேங்கடவர்க்கென்ன விதி என்ன இம்மாத்தம் நாம் கடவா வண்ணமே நல்கு. ஸ்ரீமத்கிருஷ்ண சமாஹ்வாய நமோ யாமுனசூனவே యత్కటాక్షైకలక్ష్యాణం సులభశ్రీధరः సదా. శ్రీమద్వేదమార్గ ప్రతిష్టాపనాచార్య ఉభయ వేదాంత ప్రవర్తకాచార్య శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్యుడైనటువంటి శ్రీ యతిగిరి యతిరాజ నారాయణ రామానుజ జీయర్ స్వామి యొక్క విశేషమైన అనుగ్రహం చేత ధనుర్మాస ఉపన్యాసమాల అనేటువంటి కార్యక్రమం ద్వారా గోదాదేవి అనుగ్రహించిన తిరుప్పావైలోని అర్థ విశేషాలన్నింటినీ అనుభవించడానికి ఇక్కడ చేరి ఉన్నాము. ముందర 6వ పాసురం దగ్గర నుంచి ఈ 15వ పాసురం వరకు 10 గోపికల్ని గోదాదేవి నిద్రలేపుతోంది. అంటే ఆ కృష్ణుణ్ణి ఒంటరిగా కాదు, మనం భాగవతోత్తముల ద్వారానే భగవంతుడిని ఆశ్రయించాలి, భాగవతోత్తముల ద్వారానే భగవంతుడిని మనం వెళ్ళి చేరాలి. ఇదే పెద్దలందరూ అనుష్ఠించిన క్రమం కాబట్టి దానికి అనుగుణంగా పరమ భాగవతోత్తములైనటువంటి గోపికలందరినీ ఒకరినొకరు నిద్రలేపుకొని అందరూ కలిసి ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్తున్నారు. ఈమె భాగవతోత్తమురాలైనటువంటి గోపికలకి సుప్రభాతం పడింది. దాంట్లో ఈరోజు 11వ పాసురం. కత్తు కరవై కణంగల్ పలకరంద్ செத்தார் திரளடிய சென்ன செரச்செய்யம் புத்தமொன்னில்லாத கோவலர்த்தம் பொற்கொடியே உத்தரவல் கொள் புனமையிலே போதராய். சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்து முகில் வண்ணன் பேர் பாடா. சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி நீ ఎత్తు కురంగం పురుళేలో రెంబావాయ్. దీనికి ముందు పాసురంలో తేత్తమాయి వందు తిరా అని చెప్పేసి ఆ గోపికను వచ్చేసి, అమ్మ నువ్వు నిద్రలేసి వెంటనే వచ్చేబాక, ఇక్కడ ఊరవాళ్ళందరూ వచ్చి ఉన్నాము, నీ స్నేహితురాళ్ళు మాత్రమే వచ్చలేము, కాబట్టి నువ్వు కొద్దిగా సర్దుకొని అలంకరించుకొని కొద్దిగా తెలివి తెచ్చుకొని వచ్చి తలుపు తీయమ్మా అని చెప్పి ప్రార్థింపగా ఆ గోపిక కూడా వీళ్ళు ప్రార్థించిన విధంగా కొద్దిగా తెలివి తెచ్చుకొని నిదానంగా వచ్చి తెలుపు తెరుస్తుంది. తర్వాత వీళ్ళందరూ కలిపి ఈ గోపిక ఇంటికి వస్తారనమాట. వచ్చి ఈ గోపికని ఇప్పుడు నిద్రలేపుతున్నారు. ఈ గోపిక యొక్క వైభవం ఎటువంటిది, ఇప్పుడు నిద్రలేపేటువంటి గోపిక ఎటువంటిది అంటే కృష్ణుడితో సమానమైనటువంటి వైభవం కలిగినది. అంటే అన్ని విధాలుగా కృష్ణుడితో సమానురాలైనటువంటి ఒక గోపికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు.
అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే అన్ని విధాలుగా అంటున్నారే, ఏ విధంగా కృష్ణుడికి ఈమె సమానురాలే ఉంది అంటే అందల్లోనూ, ఐశ్వర్యంలోనూ, ఆభిజాత్యంలోనూ కృష్ణుడికి ఏమాత్రం తీసిపోనీయకుండా, అంటే కృష్ణుడికి సమానురాలై ఉండేటువంటి గోపికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు. అంటే ఎంతో ఉత్తమమైనటువంటి వంశంలో పుట్టినటువంటి గోపిక అన్నమాట. అటువంటి గోపికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు. అంటే ఎలాగండి, ఇప్పుడు కృష్ణుడికి సమానురాలు అందంలోనూ, ఐశ్వర్యంలోనూ, ఇంకా వచ్చేసి ఆభిజాత్యంలోనూ సమానురాలు అంటున్నారే, ఎలా తెలుస్తోంది అంటే ఈ పాసురంలో ఎంత చక్కగా ఉత్తరవల్గుల్ పుణమైలే పోదరాయ్ అని చెప్పేసి ఆమె సౌందర్యాన్ని, పొర్కొడియే అని చెప్పేసి ఆమె యొక్క లావణ్యాన్ని వర్ణిస్తున్నారు. కృష్ణుడి యొక్క సౌందర్య లావణ్యాలు కొత్తగా చెప్పక్కర్లేదు, ఆయన ఎంతో సుందరంగా ఉండేటువంటి మూర్తే. ఈమె కూడా అదే విధమైనటువంటి సౌందర్య లావణ్యంతో ఆయనకి తగిన రీతిలో ఈమె కూడా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా ఈమెకి అంత ఐశ్వర్యమా అంటే శల్వపెండాటి అని చెప్పేసి ఈ పాసురంలో చూపిస్తున్నారు. అంటే అంత ఐశ్వర్య సంపద ఈమె దగ్గర ఉందన్నమాట. మరి కృష్ణుడి దగ్గర ఎంత ఐశ్వర్యం అండి, అంతా ఆయనదే కదా. అది కాకుండా ఆ నందగోపుడు ఉన్నాడు కదా, ఆయనది మొత్తం ఊరు మొత్తంలో ఆయనే ధనికుడు, మొత్తం ఊరికంతా ఆయనే రాజు. ఆయన దగ్గర లేనటువంటి ఐశ్వర్యమా? అటువంటి ఐశ్వర్యం కలిగినటువంటి ఆ నందగోపుల వాళ్ళకి కూడా ఈమె కరెక్ట్గా, అంటే దానికి తగినటువంటి రీతిలో ఈమె దగ్గర కూడా ఐశ్వర్యం ఉంది. అలాగా తర్వాత ఆభిజాత్యం, కృష్ణుడేమో ఆయరుకులత్తెనిల్ తోణ్ణం మణివిళక్కు అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే ఈ గోపకులంలో అవతరించినటువంటి ఒక మంగళదీపం వంటి వాడు కృష్ణుడు అని చెప్పేసి చూపిస్తున్నారు. మరి ఈమె ఎలా ఉందంటే కుత్తమున్నిల్లాద కోబలర్థం పొర్కుడియే. ఆ గోపవంశంలో ఉండేటువంటి వాళ్ళకి, ఆ యదువంశం వాళ్ళకి ఈ ఒక బంగారు తీగ వంటి దాన్ని, అంటే ఆ వంశంలోనే బంగారు తీగ వంటి దానిగా ఏమో ఉంది అని చెప్పేసి చూపిస్తున్నారు. అంటే దానికి తగినట్టుగా ఆయనేమో ఆయరులెత్తెనెల్ తోండం మణివిళక్కు, ఈమెమో ఇక్కడ వచ్చేసి కుత్తమున్నిల్లాదు గోబలర్థం పొర్కొడి అని చెప్పేసి ఈ పాసురంలో చూపిస్తున్నారు. ఆ విధంగా కృష్ణుడికి ఏమాత్రం తీసిపోనీయకుండా అన్ని విధాలుగా కృష్ణుడికి సమానురాలైనటువంటి అంత వైభవం కలిగినటువంటి ఒక గోపికని నిద్రలేపుతున్నారు. ఇక్కడ ఒక ప్రశ్న, ఏం స్వామి ఈమెకి ఆభిజాత్యం అంటున్నారే, గొప్ప వంశంలో పుట్టింది అని చెప్తున్నారే, ఆభిజాత్యం అంటున్నారే, గొప్ప వంశంలో పుట్టింది అని చెప్పేసి తెలుపుతున్నారే, ఇప్పుడు ఒకరిని గొప్ప కులంలో పుట్టారు, గొప్ప వంశంలో పుట్టారు అని చెప్పేసి కీర్తించవచ్చునా? అంటే అది కొనియాడదగినటువంటి ఒక విషయమేనా అని చెప్పేసి అడిగితే, సాధారణంగా ఇక్కడ ఉండేటువంటి కులము జాతి అనేటువంటిది వేరే విషయము. ఇక్కడ ఏంటంటే భగవద్ అనుభవానికి అనుకూలంగా ఉండేటువంటి ఏ జన్మైనా కొనియాడదగినది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఆ కృష్ణుడు ఈమె అక్కడ గోకులంలో పుట్టింది కాబట్టి ఆ కృష్ణుడితో కలిసేటువంటి ఒక భాగ్యాన్ని పొందింది కదా. కాబట్టి ఆ కృష్ణుడు ఆ గోకులంలో వచ్చి అవతరించాడు, యదువంశంలో వచ్చి అవతరించాడు. అదేవిధంగా ఈమె కూడా ఆ యదువంశంలో వచ్చి అవతరించింది. ఆ కృష్ణుడికి తగినటువంటి విధంగా ఈమె కూడా అదే పర్వంలో ఉంది. కాబట్టి ఆ కృష్ణానుభవానికి అనుకూలమైనటువంటి జన్మ కాబట్టి ఇది కొనియాడదగినటువంటి విషయమే అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అంటే భాగవత కైంకర్యానికి అనుకూలంగా ఉండేటువంటి జన్మ ఎటువంటిదైనా అది చాలా గొప్పది. భాగవత కైంకర్యానికి అనుకూలంగా లేనటువంటి జన్మ అది అంత గొప్పది కాదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు ఇంకో విషయం ఇక్కడ మనం చూస్తున్నాం. ఈమె ఎవరింటి అమ్మాయి అంటే కర్మానుష్ఠాన తత్పరులుగా ఉండేటువంటి వాళ్ళ ఇంటి అమ్మాయి అంట ఈమె. అంటే వారికి అని విధించబడి ఉండేటువంటి వర్ణ ఆశ్రమ ధర్మముల్ని సరిగ్గా ఆచరించేటువంటి వారింటి యొక్క అమ్మాయి ఈమె అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఏంటంటే కర్మానుష్ఠానాలు అంటున్నారు, ఇవన్నీ ఆచరించకపోతే ఏమవుతుంది, అసలు ఆచరించాలా ఏంది ఇవన్నీ అని అడిగితే శృతిస్మృతిర్మమైవాజ్ఞా యస్తాముల్లంఘ్య వర్తతే ఆజ్ఞాచ్చేతి మమద్రోహి న భక్తోపి న వైష్ణవ అని చెప్పేసి భగవంతుడే చెప్తున్నాడు. ఏంటంటే శృతి అంటే వేదములు, ఇంకా స్మృతులు ఇవన్నీ నా యొక్క ఆజ్ఞయ్య, దాన్ని ఎవడైతే ఉల్లంఘిస్తాడో
వాడు నా ఆజ్ఞని మీరినటువంటి వాడవుతాడు. వాడు ఎప్పటికీ నా భక్తుడవడు. నాకు వాడంటే ప్రీతి లేదు, వాడు నాకు అప్రియుడు. అదీ కాకుండా వాడు ఎన్నటికీ వైష్ణవుడవడు, అతన్ని నేను వైష్ణవుడిగా లెక్కించను అని చెప్పేసి స్వామి తెలుపుతున్నారు. అంటే ఈ జీవాత్మ యొక్క స్వరూపం ఏమిటంటే భగవంతుడికి పరతంత్రుడుగా ఉండడము. అంటే నేను నాకు చెందినవాడిని కాదు, ఆ భగవంతుడికే చెందినవాడిని, ఆ కృష్ణుడికే చెందినటువంటి వాడిని అనేటువంటి విషయమే ఈ జీవాత్మ యొక్క స్వరూపము. ఇప్పుడు నేను స్వతంత్రుణ్ణి కాదు, ఆ భగవంతుడికి పరతంత్రుణ్ణి అనేటప్పుడు ఆయన చెప్పినట్టు నడుచుకోవాలా వద్దా? ఇప్పుడు నేను స్వతంత్రుడిని అంటే నాకు ఇష్టం వచ్చినట్టు నేను నడుచుకోవచ్చు. లేదు, నేను ఆ భగవంతుడికే చెందినటువంటి వాడిని, ఆ కృష్ణుడికే చెందినటువంటి వాడిని, నేను ఆయనకే పరతంత్రుడిని అనేటప్పుడు, అంటే పరతంత్రుడిగా ఉండేదానికి ఆ స్వభావానికి అనుకూలంగా ఉండాలంటే స్వామి ఏ విధంగా నడుచుకోమని చెప్పాడో, ఏ విధమైనటువంటి వర్ణ ఆశ్రమ ధర్మాలన్నింటినీ స్వామి విధించి ఉన్నారో దాన్ని చక్కగా ఆచరించడమే మన యొక్క స్వరూపానికి తగినటువంటి విషయము. అవునండి, ధర్మాలన్నీ ఆచరిస్తున్నాం, యజ్ఞయాగాదులు చేస్తాం, సంధ్యావందనం చేస్తాం, అదన్నీ చేస్తాం, దానివల్ల మాకు ఫలితం ఏమిటండి చెప్పేసి అడగచ్చు. అంటే దీన్ని ఉపాయ భావంతో చేయకూడదు. మనం ఎప్పుడైతే భగవంతుడికి పరతంత్రులుగా మనం ఎప్పుడైతే ఉన్నామో నాకేం చెప్పేసి ఏ సంతోషం లేదు, స్వామికి ఏది సంతోషమో అదే నాకు కూడా సంతోషం. కాబట్టి ఇవన్నీ అనుష్ఠిస్తే స్వామికి ఎంతో సంతోషం కలుగుతుంది. కాబట్టి పరతంత్రుడుగా ఉండేదానికి స్వరూపానికి తగినటువంటి విషయం ఏమిటంటే భగవంతుడి యొక్క ముఖోల్లాసానికి తగినటువంటి విధంగా మనం నడుచుకోవాలి. ఆయనకి ఏది సంతోషం కలిగిస్తుందో ఆ విధంగా మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఆ విధంగా ఈ కర్మానుష్ఠానాలన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ అనుష్ఠానం చేస్తే నాకేమొస్తుంది, నాకేం లాభం వస్తుంది? అవన్నీ కర్మయోగం, వేరే ఉపాయాంతరములు. అంటే ఈ కర్మానుష్ఠానం అంతా సరిగ్గా చేస్తే, వర్ణాశ్రమ ధర్మాలన్నింటినీ సరిగ్గా అనుష్ఠానం చేస్తే పాపాలన్నీ కొద్దిగా తొలుగుతూ వస్తాయి. దాని ద్వారా జ్ఞానోదయం కలుగుతుంది. ఆ జ్ఞానం పెరగ్గా అది తీసుకొని వెళ్ళి భగవంతుడి పట్ల భక్తిని ప్రేరేపిస్తుంది, భక్తినిస్తుంది. ఆ భక్తి అలాగా పెరిగిపోయి ఇంకా స్వామిని వదిలి నేను ఉండలేను అనేటువంటి రీతిలో పెరిగిపోతే ముక్తిని పొందుతాడు. ఇవన్నీ ఉపాయాంతర నిష్ఠులకి ఇవన్నీ. మరి మనం ఎవరు? భగవదేక ఉపాయ నిష్ఠులము. అంటే భగవంతుడినే ఆశ్రయించి ఉండేటువంటి వాళ్ళము. వేరే గతి లేదు, స్వామి యొక్క శ్రీచరణములే అని చెప్పేసి ఆయన వెళ్ళి ఆశ్రయించి ఉండేటువంటి వాళ్ళం మనం. మరి మనకి ఈ కర్మానుష్ఠానాలన్నీ ఎలా ఉన్నాయంటే దీని ద్వారా నేను కొత్తగా పొందవలసింది ఏం లేదు, దీని ద్వారా నేను ముక్తికి వెళ్ళేటువంటి రీతి ఏం లేదు, ఆ భగవంతుడే అనుగ్రహించాలి. ఇదే ఈ జీవాత్మ స్వరూపానికి తగినటువంటిది. సొత్తును కాపాడాల్సినటువంటి బాధ్యత ఆ స్వామిదే. ఈ జీవాత్మ ఆ స్వామికి సొత్తు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. అదే జీవాత్మ యొక్క స్వరూపంగా ఇక్కడ ఉందన్నమాట. కాబట్టి ఇలా ఉండే మనకి స్వామి ఏ విధంగా నడుచుకోమని విధించి ఉన్నారో, అంటే స్వామి నేరుగా మాట్లాడరు. ఆయన ఏంటంటే శాస్త్రాల ద్వారా మనకు ఉపదేశం చేస్తారు, శాస్త్రం ద్వారా మనకు విధిస్తున్నారు. ఆ వేదం అంతా ఉంది కదా, వేదశాస్త్రం అంతా అది స్వామి యొక్క ఆజ్ఞయే. కాబట్టి దాంట్లో ఎలా స్వామి నడుచుకోమని చెప్పారో ఆ విధంగా నడుచుకుంటే స్వామికి ముఖోల్లాసము ప్రీతికరంగా ఉంటుంది. కాబట్టి ఆయనకి ఏది సంతోషాన్ని ఇస్తుందో ఆ విధంగా నేను నడుచుకోవాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. దీనికి చక్కగా భగవద్గీతలో ఏ శాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః నచ సిద్ధిమవాప్నోతి నా సుఖం నా పరాంగతిం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే శాస్త్ర యొక్క విధిని ఎవరైతే మీరుతారో, దాన్ని మీరి ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళకి ఎటువంటి సిద్ధి లభించదు, వాళ్ళకి ఈ లోకంలోనూ సుఖము లభించదు, వాళ్ళకి ఇహపరలోకంలో ఎక్కడా కూడా సుఖం లభించదు, వాళ్ళకి ఆ పరాంగతి అంటే ఆ పరగతి కూడా వాళ్ళకి లభించదు. అంటే శాస్త్రం యొక్క విధిని మనం చక్కగా అనుష్ఠించాలి, దాంట్లో ఎలాగ నడుచుకోమని చెప్పారో ఆ విధంగా నడుచుకోవాలి, స్వామికి ప్రీతి కలిగించేటువంటి విధంలో మనం ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇప్పుడు ఈ గోపిక ఎటువంటిదంటే ఈ విధంగా కర్మానుష్ఠానాన్ని ఎంతో చక్కగా ఆచరించేటువంటి వాళ్ళ ఇంటి యొక్క గోపిక ఈమె. అటువంటి గోపికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు. ఇక్కడ అవతారికా ప్రకరణంలో 2 విషయాలు చూపించారు. మొదటి విషయం ఏమిటంటే
ఈమె కృష్ణుడికి అన్ని విధాలుగా సమానురాలైనటువంటి గోపికని నిద్రలేపుతున్నారు. అలా ఐశ్వర్యంలోనూ, అలా అందంలోనూ, అలా ఆభిజాత్యంలోనూ కృష్ణుడికి సమానురాలైనటువంటి గోపికని నిద్రలేపుతున్నారు అని ఉంది. రెండో విషయం ఏం చూపించారంటే, కర్మానుష్ఠాన తత్పరులైనటువంటి వాళ్ళ ఇంటి అమ్మాయిగా ఏముంది అనేటువంటి విషయాన్ని చూపించారు. అటువంటి గోపికని ఈ పాసురంలో నిద్రలేపుతున్నారు అని. ముందుగా పాసురాన్ని ఒకసారి అందరం కలిసి అనుసంధానం చేసుకుందాం. తర్వాత దానిలోని ప్రతిపదార్థాలని, తర్వాత దానిలోని విశేషార్థాలన్నింటినీ నిదానంగా ఒక్కొక్కటిగా అనుభవిద్దాం. கத்து கரவை கணங்கள் பலகரந்து செத்தார் திரளடிய சென்ன செருச்செய்யும் குத்தமொன்னில்லாத கோவலர்த்தம் பொற்கொடிய புத்தரவல்கொள் புனமையில போதராய் சுத்தத்து தோழிமார் எல்லாரும் வந்து நின் முத்தம் புகுந்த முகில்வண்ணன் பேர் பாடா சித்தாதே பேசாதே செல்வ பெண்டாட்டி నీ ఎత్తు కురంగం పొరుళేలో రెంబావాయ్. ఇప్పుడు ఈ పాసురంలోని ప్రతిపదార్థాన్ని మనం అనుభవిద్దాం. కత్తుక్కరవై లేత వయస్సులోని గోవుల పలు కణంగల్ సమూహముల నుండి కరంద్ పాలు తీయువారు, సెత్తార్ శత్రువుల, తిరల్ బలము, అழிయ నశించినట్లు, சென்று వెడలి, செருச்செய்யும் యుద్ధమును చేయువారు, ఒండ్రు కుత్తం ఒక్క దోషము కూడా ఇల్లాద లేనివారునగు, కోవలర్థం గోపాలుర యొక్క, పొర్కొడియే బంగారు తీగ వంటిదానా, పుట్టలోని అరవు పాము పడగ వంటి, అల్గొల్ నితంబ ప్రదేశమును కలదానా, పుణమయిలే అడవిలోని నెమలి వంటిదానా, సెల్వం కృష్ణానుభవం అనే సంపదను కలి పెండాట్టి చిన్నదాన పోదరాయ్ రమ్ము సుత్తమెల్లారం బంధువులందరూ తోడిమారెల్లారం స్నేహితురాండ్రులందరూ వందు వచ్చి నీ ముత్తం ముంగిటి అందు పుహుంద్ ప్రదేశించి ముగిల్వಣ್ಣన్ మేఘవర్ణుడగు శ్రీకృష్ణుని పేర్పాడ పేరుని కీర్తింపగా నీవు సిత్తాదే కదలక, పేసాదే మాట్లాడకుండుట, ఎత్తుక్క పొరుల్ ఏ ప్రయోజనమును ఆశించి ఉరంగం నిద్రించుచున్నావు ఏలో రెంబావాయ్. ఇది పాసురం యొక్క ప్రతిపదార్థము. ఇప్పుడు దీని యొక్క విశేషార్థాలన్నింటినీ నిదానంగా అనుభవిద్దాం. కత్తుక్కరవై, ఇప్పుడు ఆ పశువులంతా ఎలా ఉన్నాయంటే, ఇవన్నీ పాలిచ్చేటువంటి పశువులే, అంటే పాలిచ్చేంత వయసైన పశువులే, కానీ చూడ్డానికి ఏమో చిన్న చిన్న దూడల్లాగా ఉన్నాయంట. అంటే పాలిచ్చేంత వయసు కలిగిన పశువులే, పెద్దవే, కానీ చూడ్డానికేమో చిన్న దూడల్లాగా ఉన్నాయి. ఎందుకు ఇలా ఉన్నాయి అంటే, ఆ కృష్ణుడి యొక్క స్పర్శ చేత అది అలా ఉన్నాయంట. అంటే అంత యవ్వనంగా కనిపించేటట్టు విధంగా అవన్నీ ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇది ఎలా ఉందంటే, శ్రీవైకుంఠంలో నిత్యసూరులు ఉన్నారు కదా, వాళ్ళకి వయసు మారదు. ఎప్పుడు చూసినా 25 వయసులోనే ఉంటారంట వాళ్ళందరూ కూడా. అంటే ఆ భగవంతుడి యొక్క వాళ్ళు ఎలా ఉన్నారంటే, సదా పశ్యంతి సూరయ అని చెప్పేసి ఆ నిత్యసూరులు, ఆ ముక్తులు వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి స్వామినే దర్శిస్తూ ఉంటారనమాట. వేరే ధ్యాస ఏం లేదు, ఆ స్వామినే చూస్తూ ఉంటారు. వారు స్వామిని చూడటం కాదు, స్వామి కూడా వాళ్ళని అలా చూస్తూనే ఉంటాడు, అలా అనుగ్రహిస్తూనే ఉంటాడు, అలా కటాక్షిస్తూనే ఉంటాడు. అలాగా స్వామి యొక్క కరస్పర్శం చేత వాళ్ళకి ఎప్పుడు వయసు అనేదే మారదు. ఇప్పుడు కాలం చేత మనకి ఇప్పుడు మార్పు చెందేది అంటే, ఈ యొక్క లీలా విభూతిలోనే మనకి కాల పరిణామం అనేటువంటిది ఉంది. నిత్య విభూతిలో అసలు కాలం అనేటువంటి విషయమే లేదు, వాళ్ళకి అసలు కాలమే గడవదు. మనకి కాలం అని చెప్పేసి దేన్ని అంటున్నాం? సూర్యుడు ఉదయించాడు మళ్ళీ అస్తమించాడు అంటే మనకి ఒకరోజు గడిచింది అని చెప్పేసి చెప్తున్నాం. ఒకరోజు గడిచిందంటే శరీరంలో ఒక మార్పు ఏర్పడుతుంది అనేటువంటి విషయాన్ని మనం గమనిస్తున్నాం. అక్కడ సూర్యోదయం లేదు, సూర్యాస్తమయం లేదు, అసలు కాలమే లేదు అక్కడ. అటువంటి విషయం అన్నమాట. అటువంటి నిత్యసూరులు ఎలాగ స్వామి యొక్క స్పర్శ చేత, స్వామి యొక్క అనుగ్రహం చేత
ఆ స్వామినే దర్శిస్తూ అసలు వయస్సే ఏమాత్రం అవ్వకుండా అలాగే 25 వయస్సు గల వాళ్ళగా ఎలా ఉన్నారో అదేవిధంగా కృష్ణుడి యొక్క కరస్పర్శం చేత ఈ పశువులన్నీ కూడా దూడల వలె అంత చిన్నగా అంత యవ్వనంగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఆయన వచ్చేసి గోవులనంతా తీసుకొని మేపుకొని రావడానికి అని చెప్పేసి తీసుకొని వెళ్తారు. మొత్తం గోవులనంతా మేపుకొని సాయంత్రం వచ్చేటప్పుడు అంట ఒక్కొక్క ఆవుని ఇలా పట్టుకొని ఒకసారి అలా తడిమి ఇచ్చి దాన్ని అలా పంపిస్తారంట. ఆ విధంగా కృష్ణుడి యొక్క కరస్పర్శ తగినటువంటి ఆవులు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ శ్రీరామాయణం నుంచి ఒక అద్భుతమైన ఉదాహరణని మనకి చూపిస్తున్నారు. భవామి దృష్ట్వాచ పునర్యువేవ అని చెప్పేసి. అంటే ఆమె కైకేయి వచ్చేసి దశరథ చక్రవర్తి దగ్గర వచ్చేసి ఒక వరాన్ని అడుగుతుంది. భరతుడికి రాజ్యాభిషేకం జరగాలి, శ్రీరామచంద్రమూర్తి ఏమో వనవాసానికి వెళ్ళాలి అనేటువంటి వరాన్ని అడుగుతుంది. అడిగిన వెంటనే అప్పుడు దశరథుడు చెప్తాడనమాట, ఆ శ్రీరాముడిని చూడకుండా నేను ఎలా ఉండగలను, ఆ శ్రీరాముడిని వదిలిపెట్టి నేను ఉండగలనా అని చెప్పేసి తెలుపుతూ ఇప్పుడు నీకు ఒక విషయం చెప్తాను, అంత సుందరంగా ఉండేటువంటి ఆ శ్రీరాముడిని ఒకసారి ఇలా రావయ్యా అని చెప్పేసి పిలుస్తాను, ఆయన యొక్క అందాన్నంతా అలా చూసి ఆస్వాదిస్తాను, ఇలా వెనక్కి మళ్ళీ పోవయ్యా అని చెప్తాను, ఇలా వెళ్ళిపోతాడు. నడుచుకుంటూ పోతూ ఉంటే ఆ అందాన్నంతా అలా చూసి ఇప్పుడు నాకు 60,000 సంవత్సరాలు ఉన్నాడంట దశరథ చక్రవర్తి. నాకు ఇప్పుడు 60,000 సంవత్సరాలు ముసలాన్ని అనుకుంటున్నావా? లేదు, ఆ రాముడి యొక్క అందాన్ని చూసి నేను కూడా 25 ఏళ్ల వాడిగా మారిపోయాను, పునర్యువేవ అని చెప్పేసి ఆ దశరథ చక్రవర్తి తెలుపుతాడనమాట. ఆ విధంగా కృష్ణుడి యొక్క అనుగ్రహం చేత ఇవన్నీ అలాగే యవ్వనంగా ఉన్నాయి అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. తర్వాత కణంగల్పల అంటే ఎన్ని ఆవులు ఉన్నాయి అక్కడ అంటే 1, 2 అని చెప్పేసి లెక్కించలేము, అసంఖ్యేయంగా ఉన్నాయి, అసలు లెక్క పెట్టలేము, అన్ని ఆవులు ఉన్నాయంట. దాన్ని ఒక్కొక్కటిగా లెక్క పెట్టడం వదిలేయండి. ఇప్పుడు ఒక మంద ఉంటుంది, సమూహంగా ఒక 100 ఆవులు ఉంటాయి, ఒక 100, 200 అలాగే లెక్క పెట్టొచ్చా స్వామి అంటే సమూహంగా గుంపులుగా కూడా లెక్క పెట్టలేమంట, అన్ని ఆవులంట. అంటే ఒక్కొక్కటిగానూ లెక్క పెట్టలేము, గుంపులుగానూ లెక్క పెట్టలేము, అన్ని ఆవులు ఉన్నాయి అని చెప్పేసి తెలుపుతున్నారు. ఇది ఎలాగుంది అంటే ఏం లేదు, అక్కడ అశోకవనంలో సీతాదేవి వచ్చేసి శింశుభా వృక్షం కింద కూర్చొని ఉంటుంది, హనుమంతుడు వచ్చేసి ఆ శింశుభా వృక్షం పైన ఎక్కి కూర్చొని ఆ సీతాదేవి అలా రాక్షస స్త్రీలతో అంతా మాట్లాడుతోంది, ఏ విధంగా సమాధానం ఇస్తోంది, ఎంత ఓపికగా ఉంది, ఎంత బాధపడుతోంది, ఈ విషయాన్నంతా గమనిస్తాడు. ఇప్పుడు నేరుగా వెళ్ళి సీతాదేవితో మాట్లాడితే రావణాసురుడే మళ్ళీ ఏదో ఒక వేషం వేసుకొని వచ్చాడు అని చెప్పేసి భావిస్తుంది కదా, కాబట్టి నేరుగా వెళ్ళలేం. కాబట్టి ఏం చేద్దాం అనుకొని ఆ శింశుభా వృక్షం మీద కూర్చొని రామ వృత్తాంతాన్ని గానం చేస్తారనమాట. అప్పుడు ఎలా మొదలు పెడతారంటే, దశరథుడు అనేటువంటి ఒక మహాచక్రవర్తి ఉన్నాడు, ఆయన దగ్గర ఎన్నో రథాలు, ఎన్నో అశ్వాలు, ఎన్నో ఏనుగులు ఇవన్నీ ఉన్నాయి అని చెప్పేసి మొదలు పెడతారనమాట ఆ రాముడి యొక్క వృత్తాంతాన్ని గానం చేయడానికి. ఆ విధంగా దశరథ చక్రవర్తి దగ్గర ఎన్ని రథాలు ఉన్నాయి అంటే అసంఖ్యేయం, 1, 2 అని చెప్పేసి లెక్క పెట్టలేము. ఎన్ని ఏనుగులు ఉన్నాయి, ఎన్ని గుర్రాలు ఉన్నాయంటే ఎవరు లెక్క పెట్టలేరు, అన్ని ఉన్నాయంట. ఆ విధంగా ఇక్కడ అన్ని ఆవులు ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఇప్పుడు ఇది ఎలా ఉంది అంటే, ఏవయ్యా జీవాత్మలు ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి అడిగితే ఎవరైనా లెక్క పెట్టగలరా? లెక్క పెట్టలేము. ఇక్కడ బద్ధాత్మలు ఎంతోమంది ఉన్నాం, అంటే ముక్తిని పొందకుండా ఈ సంసారంలో ఉండేటువంటి ఆత్మలు ఎన్నో ఉన్నాయి, ముక్తిని పొంది అక్కడ ఉండేటువంటి ముక్తాత్మలు ఎన్నో ఉన్నాయి, అక్కడే ఉండేటువంటి నిత్యులు ఎంతోమంది ఉన్నారు. ఆ విధంగా చూస్తే ఎన్ని ఆత్మలు ఉన్నాయి అంటే ఎవరు లెక్క పెట్టలేము, అసంఖ్యేయంగా ఉంది అనమాట. ఆ విధంగా ఇక్కడ ఎన్ని ఆవులు ఉన్నాయి అంటే ఎవ్వరు లెక్క పెట్టలేరు, అన్ని ఆవులు ఉన్నాయి, గుంపులుగా కూడా లెక్క పెట్టలేము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ ఒక చక్కనైనటువంటి విషయం ఏంటంటే, కత్తిక్కరవై అనేటువంటి విషయంలో మనం ఏం చూసాం, ఆ భగవంతుడి యొక్క కరస్పర్శ చేత అంటే కొద్దిగా పాలిచ్చేటువంటి వయసు కలిగినటువంటి పశువులు కూడా చిన్న దూడల్లాగా ఉన్నాయి అని చెప్పేసి చూసాం. అంటే ఇది ఎలా ఉందంటే,
త్రివక్ర అనేటువంటి గూని ఉంటుందన్నమాట. శ్రీకృష్ణ పరమాత్మ వచ్చేసి మధురా నగరానికి వెళ్తాడు ఆ కంసుడిని వధించడానికి అని చెప్పేసి. వెళ్ళినప్పుడు ఈ త్రివక్ర అనేటువంటి ఆమెను చూసి నాకు కొద్దిగా చందనం ఇస్తావా అని చెప్పేసి అడుగుతారు. అడిగిన వెంటనే ఈమె కూడా తీసుకొని ఆ చందనం అంతా స్వామికి పూస్తుందన్నమాట. అంటే వెంటనే స్వామి అంత సంతోషపడి ఆమె కాళ్ళని, అంటే బొటనవేలు ఉంటుంది కదా కాళ్ళలో, ఈయన కాళ్ళతో ఆమె యొక్క బొటనవేళ్ళని అలా తొక్కి ఇలా పట్టుకొని ఇలా పైకి లేపుతాడంట. లేపిన వెంటనే ఆమె యువతిగా మారిపోతుంది. ఆ కూని అంతా పోయి ఎంతో సుందరాంగిగా మారిపోతుంది అనేటువంటి విషయాన్ని మనం చూసాం. అంటే ఆ భగవంతుడి యొక్క కరస్పర్శ చేత ఎలాగా వీళ్ళందరూ, అంటే ఈ ఆవులన్నీ ఎలాగ యవ్వనంగా ఉన్నాయి, అంటే అంత వయసు కలిగిన ఆవులుగా ఉన్నా కూడా ఎలా దూడలుగా ఉన్నాయి అనేటువంటి విషయానికి దీన్ని ఒక ఉదాహరణగా చెప్తున్నారనమాట. ఇప్పుడు పలగరంద్ అంటే ఏందో తెలుసా? ఇన్ని ఆవులున్నా కూడా వీళ్ళు ఎంత సమర్థులుగా ఉన్నారంటే అన్ని ఆవులకు కూడా పాలు పితకగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారంట. ఇది ఎలా ఉందంటే ఇన్ని జీవాత్మలు ఉన్నాయి, అంటే ఈ జీవాత్మలు ఇన్ని ఉన్నా కూడా స్వామి ఒక్కడే సర్వేశ్వరుడిగా ఉన్నాడు కదా, ఇంతమందిని స్వామి ఒక్కడే నియమిస్తున్నాడు కదా. ఆయన సర్వనియామకుడు, అంటే సర్వేశ్వరుడిగా స్వామి ఎలా ఉన్నారో అందరినీ ఎలా నియమిస్తున్నాడో అదే విధంగా వచ్చేసి వీళ్ళు వచ్చేసి ఆ గోకులంలో ఉండేటువంటి వాళ్ళు, ఈ యొక్క గోపిక యొక్క ఇంటికి చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు వచ్చేసి వాళ్ళొక్కళ్ళే అంటే ఇన్ని ఆవుల యొక్క పాలని పితకగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు. స్వామి ఒక్కడే ఎలాగ అన్ని జీవాత్మలకి నిర్వాహకుడిగా ఉన్నాడు, సర్వేశ్వరుడిగా ఉన్నాడు, నియమిస్తున్నాడో అదేవిధంగా ఇన్ని ఆవుల్ని పాలు పితకగలిగిన సామర్థ్యాన్ని వీళ్ళు కలిగి ఉన్నారు. దాన్ని ఇక్కడ పలకరంద్ అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. మరి ఇక్కడ ఒక ప్రశ్నని అడుగుతారు, ఏమండి వీళ్ళింటికి పాలు కావాలంటే ఒక ఆవుకి పాలు పితకవచ్చు, 2 ఆవులకి పితకవచ్చు, ఇన్నిటికీ పాలు పితికి ఏం చేసుకుంటారేంటి అంటే ఏం లేదు, వీళ్ళకి పాలు నెయ్యి అంత సమృద్ధిగానే ఉంది, దాంతో వీళ్ళకేం అవసరం లేదు. కానీ వచ్చేసి ఆ పాలు పితక్కపోతే ఆ గోవులకి వచ్చేసి అంత భారం అంట, దానికి అంత కష్టం, అంత శ్రమ ఏర్పడుతుంది. కాబట్టి ఆ శ్రమ తీరడానికి అని చెప్పేసి వీళ్ళు అన్నిటికీ పాలు పితుకుతున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారనమాట. అంటే వీళ్ళ యొక్క జాత్యుచితమైనటువంటి కర్మానుష్ఠానంలో ఉండేటువంటి శ్రద్ధ, అది చేయడంలో వీళ్ళకు ఉండేటువంటి సామర్థ్యం అనమాట. అన్ని ఆవులకి అంత చక్కగా పాలు పితికేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. షత్తార్ అంటే వీళ్ళకి విరోధులు ఎవరు? వీళ్ళకి విరోధులు అని చెప్పేసి ఎవరు లేరు. భక్తులకి ఎక్కడైనా విరోధులు ఉంటారా? భాగవతోత్తములకి ఎక్కడైనా విరోధులు ఉంటారా? ఉండరు కదా. అంటే వీళ్ళందరూ జ్ఞానులు, అంటే వీళ్ళందరూ శాస్త్రాన్ని అభ్యాసం చేయకపోయినా దాని యొక్క సారార్థాన్నంతా బాగా అర్థం చేసుకొని ఉండేటువంటి వాళ్ళు అనమాట. అటువంటి వీళ్ళకి వచ్చేసి విరోధులు ఎవరైనా ఉంటారంటే ఎవరు ఉండరు. మరి వీళ్ళకి ఇక్కడ షత్తారని చెప్పేసి విరోధులు అని చెప్పేసి తెలుపుతున్నారే, వీళ్ళకి విరోధులు ఎవరు అంటే కృష్ణుడికి ఎవరు విరోధులో మాకు కూడా వాళ్లే విరోధులు అని ఉండేటువంటి వాళ్ళు. కృష్ణుడి యొక్క గొప్పతనాన్ని సహించలేనటువంటి వాళ్ళు ఉన్నారే, అటువంటి వాళ్ళు మాకందరికీ విరోధులు అనేటువంటి రీతిలో ఉండేటువంటి వీళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. నిన్వాల్ పురుప్పరి నగల్పేసి పోవదే నోయదాగి అని చెప్పేసి తిరుమాలే అనేటువంటి దివ్య ప్రబంధంలో తొండరడిపుడి ఆళ్వారు చెప్తున్నారనమాట. నిన్ను ఇలాగా నీ యొక్క గుణాన్ని వైభవాన్నంతా ఇలాగ తప్పుగా చెప్తున్నారే, ఇవన్నీ వింటూ నేను సహించలేకపోతున్నాను అనేటువంటి విషయాన్ని అక్కడ ఆళ్వార్లు చెప్తున్నారనమాట. అదేవిధంగా కృష్ణుడిని ఎవరైనా ఏదైనా అంటే వీళ్ళకి ఏమాత్రం సహించలేరు. అలాగ ఉండేటువంటి ఈ గోపాలరు అంటే ఇక్కడ అలా చూపిస్తున్నారనమాట. తిరలడియా అంటే ఆ విరోధుల యొక్క బలము నశించేటట్టుగా అని చెప్పేసి ఇక్కడ అర్థం అనమాట. అంటే ఎలాగంటే వీళ్ళకి ఎంత బలము అంటే ఆ విరోధుల యొక్క బలం కూడా నశించేటట్టు ఉండేటువంటి అంత బలం వీళ్ళకి దగ్గర కలిగి ఉన్నారు. అంటే ఆ కంసుడు ఎలా ఉన్నాడు అంటే ఆ దేవతలు కూడా నాకు ఎదురు కాదు, నేను అంత బలవంతుడిని అని చెప్పేసి
అంత గర్వంతో అంత అహంకారంతో ఉన్నాడంట. మరి నేరుగా గోకులానికి వచ్చి అంటే ఇంతమంది రాక్షసుల్ని పంపించాడు కదా కృష్ణుడి దగ్గరికి కంసుడు. అంతమంది పంపించడం బదులు ఆయనే వచ్చేసి ఉండొచ్చు కదా కృష్ణుడి దగ్గర యుద్ధానికి. ఎందుకో ఇక్కడ గోకులానికి రాలేక అక్రూరుణ్ణి పంపి మధురకి బలరాముణ్ణి కృష్ణుడిని తోడుకొని రమ్మని చెప్పి అక్కడే యుద్ధం చేయాలా? నేరుగా గోకులానికే వచ్చేసి యుద్ధం చేయొచ్చు అంటే లేదు లేదు, కృష్ణుడు కూడా అంటే కంసుడు కూడా లోపలికి రాలేనంత విధంగా ఈ యొక్క గోపాలురులందరూ ఉన్నారు కదా, వీళ్ళందరికీ అంత శక్తి ఉందన్నమాట. అంటే ఆ కంసుడేమో నాకు దేవతలు కూడా ఎదురు కాదు అని చెప్పేసి ఉన్నాడు. ఆ కంసుడు కూడా లోపలికి చొరబడలేడు. అటువంటి వైభవాన్ని కలిగి ఉన్నారు, అంత బలం కలిగి ఉన్నారు వీళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే సెంట్రసరిచ్చయ్యం వీళ్ళకి ఎంత బలపరాక్రమాలంటే ఎవరైనా విరోధులు వస్తే వాళ్ళ మీదకి యుద్ధానికి పోవడం కాదు. విరోధులు అని చెప్పేసి ఎవరైనా ఉన్నారు మన మీద, వీళ్ళు సన్నద్ధాలన్నీ చేసుకొని యుద్ధానికి రాబోతున్నారు అనేటువంటి విషయం తెలిస్తేనే చాలంట వీళ్ళందరూ వాళ్ళ రాజ్యానికి వెళ్ళి వాళ్ళని ఓడగొట్టేసి వస్తారు. అంత సామర్థ్యం కలిగి ఉండేటువంటి వాళ్ళు. ఎలాగంటే అభియాత్ర ప్రహర్తాచ అని చెప్పేసి రామాయణంలో చూపిస్తారు. ఆ శ్రీరామచంద్రమూర్తి ఇటువంటి వైభవాన్ని కలిగి ఉండేటువంటి వాడు అని చెప్పేసి. ఆ విధంగా వీళ్ళు కూడా ఎవరైనా యుద్ధానికి రాబోతున్నారు, సన్నాహాలన్నీ చేసుకుంటున్నారు, సైన్యాన్ని సిద్ధం చేసుకుంటున్నారు అంటే వీళ్ళ మీదకి ఎవరైనా రాబోతున్నారంటే వీళ్ళే ఎదురడి నేరుగా వాళ్ళ దగ్గరికి పోయి ఓడిచ్చేసి వచ్చేటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉండేటువంటి వాళ్ళు. అంటే ఎన్నే చక్రవర్తి తిరుమగణై పోలే ఇవర్గల్ వీరం. ఆ శ్రీరామచంద్రమూర్తికి ఎటువంటి వీరమో అటువంటి వీరాన్ని వీళ్ళు కూడా కలిగి ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. కుత్తమొన్నిల్లాద ఎటువంటి దోషము లేనటువంటి, అంటే ఎటువంటి దోషము లేదు అంటే యుద్ధానికి వెళ్ళే వాళ్ళు అని తెలుపుతున్నారు, దోషం లేదు అంటున్నారు. ఏంటండి ఇది అంటే యుద్ధం చేసేటప్పుడు కొన్ని విధాలైనటువంటి దోషాలు ఏర్పడవచ్చు. అంటే మన దగ్గరికి రాని వాళ్ళు యుద్ధం చేసుకుంటూ రాని వాళ్ళు ఎవరైనా వస్తే ఆక్రమణకి వస్తే మనం వాళ్ళని ఎదిరిద్దామని చెప్పేసి ఉండేటువంటి వాళ్ళు, అటువంటి దోషం వీళ్ళ దగ్గర లేదు. అంటే ఇక్కడ ఒక్కొక్క విషయంగా చెప్పి ఆ దోషం వీళ్ళ దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. అంటే వాళ్ళు రాని వాళ్ళు ఏమైనా ఆక్రమణకి వస్తే మనం యుద్ధం చేద్దాం, అలాగ ఉండేటువంటి దోషం వీళ్ళ దగ్గర లేదు. ఎవరైనా రాబోతున్నారని తెలిస్తేనే వాళ్ళకి ఎదురడి యుద్ధం చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు ఒకటి. రెండోది చేతిలో ఆయుధం లేనప్పుడు యుద్ధం చేయకూడదంట. అటువంటి దోషం వీళ్ళ దగ్గర లేదు. ఎవరి దగ్గరైనా చేతిలో ఆయుధం లేకపోతే వీళ్ళే యుద్ధం ఏం చేయరు, వాళ్ళనే హింసించరనమాట. ఎలాగ ఉందంటే వీళ్ళకి ముందుగానే చెప్పాం, చక్రవర్తి తిరుమగణై పోలే ఇవర్గల్ వీరం. ఆ శ్రీరామచంద్రమూర్తికి ఎటువంటి వీరమో వీళ్ళకు కూడా అటువంటి వీరం కలిగినటువంటి వాళ్ళు అని చెప్పేసి చెప్పాం కదా. ఆ శ్రీరామచంద్రమూర్తి ఎలా ఉన్నారంటే చచాల చాపంచ ముమోచ వీరహ అని చెప్పేసి శ్రీరామాయణంలో చూపిస్తున్నారు. ఆ రావణాసురుడు ఉన్నాడు కదా, చేతిలో ఆయుధాలన్నీ ఏం లేకుండా అలాగా భ్రమించిపోయి ఇలా నిలబడిపోయి ఉన్నాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి ఏముంది, ఒక్క బాణం వేస్తే ఆ రావణాసురుడు అయిపోయి ఉండేటువంటి వాడు. అయినా కూడా స్వామి ఆ పని చేయలేదు. నిరాయుధ బాణిగా ఉండేటువంటి వాళ్ళ మీద అస్త్రాన్ని ప్రయోగించకూడదు అనేటువంటి నీతికి కట్టుబడి ఉన్నాడు. ఆ రావణాసురుడు ఏమైనా నీతికి కట్టుబడినటువంటి వాడా? రాముడి దగ్గర యుద్ధానికి రాకుండా సీతాదేవిని అపహరించాడు, వంచన చేసి అపహరించాడు. రాముడు పక్కన లేడు, లక్ష్మణుడు కూడా పక్కన లేడు. ఆయన ఏమైనా నేరుగా వచ్చాడంటే కపట సన్యాసి వేషాన్ని వేసుకొని వచ్చాడు. అంటే నువ్వంతా ఇన్ని చేసావు కదా, నీ దగ్గర ఏందయ్యా నేను నీతి చూపించేది అని చెప్పేసి ఈయనేమైనా నీతిని తప్పి ప్రవర్తించాడా అంటే ఒక్కరోజు కూడా అలా ప్రవర్తించలేదు. చేతిలో అలా ఆయుధం లేకుండా రావణాసురుడు ఉన్నప్పుడు అతని మీద అస్త్రప్రయోగం ఏం చేయలేదు. వీళ్ళకి కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి వలె సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళని చెప్తున్నాం కదా. కాబట్టి వీళ్ళు కూడా ఆయుధం లేనటువంటి వాళ్ళ మీద యుద్ధానికి వెళ్ళేటువంటి, అంటే వాళ్ళ మీద అస్త్రప్రయోగం చేసేటువంటి దోషం వీళ్ళకు కూడా లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. తర్వాత అడియచ్చయ్యా నిన్నారుகள் என்ன కృష్ణునికి మురైపట్టాల్. అంటే ఎవరైనా వచ్చి అయ్యా నీకు చెందినటువంటి వాళ్ళు ఇలాగ యాదవులు వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళు ఈ విధంగా తప్పులన్నీ చేశారయ్యా, ఈ విధంగా ఇలాంటి తప్పులన్నీ చేశారని చెప్పేసి
కృష్ణుడి దగ్గరికి ఎవరైనా వచ్చి కంప్లైంట్ ఇచ్చారనుకోండి, ఇప్పుడు కృష్ణుడు చెప్తాడంట, ఎన్నడియార్ అది செய்தாரேல் నన్ను செய்தார் என்பరు పోలం అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. నా వాళ్ళు అటువంటి పనులు ఎప్పుడు చేయరే, బయట వాళ్ళు వచ్చి కంప్లైంట్ ఇస్తే మావాడు అసలు ఆ పనే చేయడే అని చెప్పేస్తాను చూడండి. ఆ విధంగా అయ్యా నీకు చెందినటువంటి ఈ యదువంశంలో ఉండేటువంటి వాళ్ళందరూ ఉన్నారు కదా, యాదవులందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఈ విధంగా తప్పులన్నీ చేశారయ్యా అని చెప్పేసి కృష్ణుడి దగ్గరికి ఎవరైనా వచ్చి మొరబెట్టుకున్నారనుకోండి, లేదు నా భక్తులు అసలు అటువంటి పనే చేయరు, నా భక్తులు పరమసాత్వికులు, అంత మంచివారు, ఒకవేళ అటువంటి పని ఏమైనా చేసుంటే మంచిగా చేసుంటారు వాళ్ళు అని చెప్పేసి కృష్ణుడు చెప్తాడనమాట. ఆ విధంగా కృష్ణుడి యొక్క మనస్సులో వీళ్ళకి, అంటే కృష్ణుడి యొక్క మనస్సులో మనం తప్పు చేశామా తప్పు చేయలేదా అనేటువంటి విషయం, పాపమా పుణ్యమా అనేటువంటి విషయం ఎలా నిర్ధారించబడుతుందంటే, భగవంతుడి యొక్క మనసులో ప్రీతి కలిగించింది అంటే అది పుణ్యము, భగవంతుడి యొక్క మనసులో అది ప్రీతి కలిగించలేదు, కష్టాన్ని కలిగించింది అంటే అది పాపము. కాబట్టి వీళ్ళు ఏం చేసినా భగవంతుడికి చాలా ప్రీతికరంగా ఉంది, అంటే భగవంతుడి యొక్క మనస్సుకి ప్రియంగా ఉండేటువంటి వాళ్ళు కాబట్టి వీళ్ళు ఏం చేసినా కృష్ణుడికి అప్రీతి అనేది ఉండదు. కాబట్టి వచ్చేసి ఎన్నడియార్ అది చెయ్యారు, నా భక్తులు అటువంటి వాళ్ళు కాదు, ఎప్పటికి చేయరు, వాళ్ళు చేసినా కూడా మంచిగా చేసి ఉంటారు అని చెప్పేసి స్వామి తెలిపేస్తారనమాట. ఆ విధంగా ఉంది. కాబట్టి భగవంతుడి మనసులో ఎప్పుడైతే అప్రియమే లేదో అది ఒక పాపం కిందకే రాదు, కాబట్టి ఒక దోషం కిందకే రాదు, కాబట్టి వీళ్ళు దోషం లేని వాళ్ళు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. తర్వాత కోవలర్థం పొర్కుడియే అంటే గోపకులలో వాళ్ళకి ఒక బంగారు తీగ వంటి దానా, అంటే ఆ గోపకులలోని వాళ్ళకి ఒక బంగారు తీగ వంటి దానా. ఇది ఎలా ఉందంటే, జనకాణం కులే కీర్తి మహరిష్యతి మే సుత ఎన్నంబడియే ఊరుక్కాహ పెణ్పిళ్ళై అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఆ సీతాదేవి ఎలా ఉందంటే ఆ జనక కులానికి అంతా కీర్తి తెచ్చిపెట్టేటువంటి రీతిలో ఉంది అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. ఎలాగా ఆ సీతాదేవి జనక కులానికి అంతటికీ కీర్తి తెచ్చిపెట్టే రీతిలో ఉందో, అదేవిధంగా ఈ గోపకులం మొత్తానికి ఏమో ఒక బంగారు తీగలాగా మొత్తం కీర్తి తెచ్చిపెట్టేటువంటి రీతిలో అంత వైభవం కలిగి ఉంది అని చెప్పేసి ఏమని వర్ణిస్తున్నారు. అంటే கத்துக்கரவை கணங்கள் பலகரந்து செத்தார் திரளடிய சென்னసరి చెయ్యం కుత్తమున్నిల్లాద కోవలర్. ఇక్కడ దాకా ఆ గోపకులలో ఉండేటువంటి వాళ్ళు, వీళ్ళ ఇంటి వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు ఉండేటువంటి వైభవాన్ని, వాళ్ళకు ఉండేటువంటి ఆ కర్మానుష్ఠానాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ కుత్తముండిల్లాద కోవలర్థం పొర్కుడియే, అటువంటి వాళ్ళ యొక్క బంగారు తీగ వంటిదానా అని చెప్పేసి ఈ గోపికని ఇక్కడి నుంచి వర్ణించడం మొదలు పెడుతున్నారు. ఇప్పుడు పొర్కొడియే అంటే బంగారు తీగ వంటి దానా, అంటే బంగారం అంటే చూడ చక్కగా ఉంటుంది కదా, అలాగా బంగారు తీగ వంటి దానా అంటే చూడ చక్కని దానా అని చెప్పేసి ఏమని కొనియాడుతున్నారు. పతి సంయోగ సులభం వయ అంటే ఎంగిరబడియే భర్తాವಾಗಿರ கோள்கொம்பை ஒழிய ஜீவியாமயம் ஆவிக்கோர் 10 கொம்பு நின்னலால் அருகிலேன் யான் ఎన్నిరే ఇరుప్పదు. అంటే బంగారు తీగ వంటి దానా అంటే ఏందో తెలుసా, తీగ వచ్చేసి పట్టుకొమ్మ లేకుండా ఉండగలదా? లేదు. అంటే ఆ పట్టుకొమ్మకి ఇలా చుట్టుకొని తీగ అనేదే ఉంటుంది, అది లేకపోతే అది కూడా ఉండలేదు కదా. ఆ విధంగా కృష్ణుడు లేకపోతే ఉండలేనటువంటి దానా అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. దీనికి తిరువాయుముడి నుంచి ఎంతో చక్కగా పాసురాన్ని ఉదాహరిస్తున్నారు. ఆవిక్కోర్ 10 కొమ్ము నిన్నలాలు అరిగింది లేంజాన్ అని చెప్పేసి. అంటే ఈ ఆత్మకి పట్టుకొమ్మ ఏదంటే ఆ స్వామినే అంట. ఆ స్వామి లేకపోతే ఈ ఆత్మ అనేటువంటిదే విషయం లేదు. ఈ ఆత్మకి పట్టుకొమ్మ స్వామి, ఆ స్వామి లేకపోతే ఇంకా ఈ ఆత్మ ధరించి ఉండలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తూ, అదేవిధంగా ఈ కృష్ణుడిని చేరడానికి అని చెప్పేసి, కృష్ణుడు అనేటువంటి ఆ పట్టుకొమ్మని చేరడానికి తగినటువంటి పరువాన్ని కలిగి ఉండేటువంటి గోపిక, అటువంటి బంగారు తీగగా ఉండేటువంటి గోపిక అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. పుత్తరవల్గుళ్ అంటే, పుత్తరవల్గుళ్ అంటే ఒక పుట్టలో పాము ఉంటుంది. ఆ పాము అలా పడగ విప్పుకొని
ఎంత చక్కగా అందంగా ఉంటుందో అలాగా అంత అందమైనటువంటి నడుము కలిగిన దాన అని చెప్పేసి ఈమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు. ఇక్కడ నడుము అంటే ఒట్టి నడుము కాదు, వైరాగ్యానికి సూచకంగా దీన్ని చూపిస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనకి తెలుపుతున్నారు. అంటే తన్నిలத்தில் సర్పం పోలే వశిమయం అగలత్తయం ఉడయ అల్గులయుడయాయ్, అంటే అంత విశాలమైనటువంటి నడుమును కలిగిన దానా అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఇవరుగడు ఇతனை చొల్లువాన్ నిన్నెల్, ఇప్పుడు బయట ఉండేటువంటి గోపికలందరూ కూడా స్త్రీలే కదా, లోపల పడుకొని ఉండేటువంటి గోపిక కూడా స్త్రీయే కదా, మరి ఈమెని ఇంతలాగా వర్ణిస్తున్నారు. ఓ బంగారు తీగ వంటి దానా అని చెప్పేసి ఆమె అందాన్ని, అంటే చూడ చక్కని దానా అని చెప్పేసి ఆమె అందాన్ని, విశాలమైన నడుముని కలిగిన దానా అని చెప్పేసి ఆమె అందాన్ని, సౌందర్యాన్ని ఇవన్నీ వర్ణిస్తున్నారే. బయట ఉండేటువంటి వాళ్ళు కూడా స్త్రీలే, లోపల పడుకొని ఉండేటువంటి కూడా గోపిక కూడా స్త్రీనే అంటే దీనికి ఒక ఉదాహరణని మనకి చూపిస్తున్నారు. ఏమిటంటే యా స్త్రియో దృష్ట వత్యస్తాహ పుంభావం మనసా యయుహు అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. ఆ ద్రౌపదీదేవి ఉంది కదా, ఆ ద్రౌపదీదేవిని అలంకరించేటువంటి స్త్రీలందరూ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఆ ద్రౌపదీదేవి యొక్క అందాన్నంతా చూసి, సౌందర్యాన్ని చూసి, ఆహా మనం కూడా ఒక పురుషుడిగా ఉంటే బాగుండేది, ఏమని పెళ్ళాడుండొచ్చు కదా అని చెప్పేసి భావిస్తారంట. వాళ్ళు స్త్రీగా ఉండే మరొక స్త్రీ యొక్క అందాన్ని చూసి అలా భావిస్తున్నారు. అంటే అంత సౌందర్యంతో ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అదేవిధంగా లోపల పడుకొని ఉండేటువంటి గోపిక స్త్రీగా ఉన్నా, బయట వీళ్ళందరూ కూడా స్త్రీలే అయినా కూడా ఇంత కొనియాడుతున్నారంటే ఈమె అంత సౌందర్యంగా ఉంది అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. ఎలాగంటే ఈమెని ముందుగానే మనం చూసాం, అన్ని విధాలుగా కృష్ణుడికి తగినటువంటిది, అన్ని విధాలుగా కృష్ణుడికి సమానురాలైనటువంటి గోపిక అని చెప్పేసి చూసాం. ఆ శ్రీరామచంద్రమూర్తిని ఎలా చెప్తున్నారంటే పుంసాం దృష్టి చిత్తాపహారిణం అనేటువంటి విషయం శ్రీరామాయణంలో తెలుపుతున్నారు. అంటే ఎవరైనా చూశారంటే ఆ శ్రీరామచంద్రమూర్తిని, ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క చేష్టితాలని అన్నీ చూసిన వెంటనే, ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క అందాన్ని చూసిన వెంటనే అలాగా మంత్రముగ్ధులైపోయి మైమరిచిపోతారంట. అక్కడ ఉండేటువంటి పురుషులు ఉన్నారు కదా, ఆ పురుషులు కూడా మనం కూడా స్త్రీగా ఉంటే బాగుండేదే, ఈ శ్రీరామచంద్రమూర్తిని పొందవచ్చు కదా, అంటే ఆ శ్రీరామచంద్రమూర్తిని పొందడానికి అనుగుణంగా మనం కూడా స్త్రీగా ఉంటే బాగుండేదే అని చెప్పేసి వాళ్ళందరూ తెలుస్తారనమాట. అంటే స్వామి యొక్క వైభవం చూసేటప్పుడు అలా ఉంది, ఈమె యొక్క వైభవం చూసినా కూడా అలా ఉంది. కాబట్టి ఈమెకి తగినటువంటి వాడు ఆయనకి తగినటువంటిది ఈమె అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారనమాట. ఆ విధంగా తెలుపుతూ గుణమయిలే అంటే అడవిలో ఉండేటువంటి నెమలి అని చెప్పేసి, అంటే అడవిలో ఉండేటువంటి నెమలిలాగా ఉండేటువంటి దానా అని చెప్పేసి ఈమెని వర్ణిస్తున్నారు. ఏమిటండి అడవిలో ఉండేటువంటి నెమలికి అంత అందమా, అంత సౌందర్యమా, దాన్ని ఎందుకు అలా వర్ణిస్తున్నారంటే ఏం లేదు, దాని తోక బాగా నిండుగా బాగా పెద్దదిగా ఉంటుంది. ఎందుకంటే పింఛం కోసం అని చెప్పేసి అక్కడ పీకే వాళ్ళు ఎవరు ఉండరు కదా, కాబట్టి ఆ విధంగా ఈమె కూడా ఉంది. అంత కేశభాషాలు కలిగి ఉందంట ఈమె. అంటే ఎలాగంటే కృష్ణణయం తంగళయం పిచ్చేత్త వల్ల అలకబారத்தை யுடையளாகையாலே பொற்குடியே என்கையாலே சமுதாய சோபத்தை சொல்லித்து மேல் విశేషణద్వయత్తాలం అవయవ శోభయై చొల్లుగిరదు. అంటే ఏం లేదు, ఇప్పుడు రెండు విధాలైనటువంటి విషయం ఉంది. ఒకటి లావణ్యము, ఒకటేమో సౌందర్యము. ఈ రెండిటికి వేరే వేరే విశేషణములు. అంటే సౌందర్యం అంటే అవయవ శోభ అనమాట. కళ్ళు చూస్తున్నాం, కళ్ళు ఎంతో చక్కగా ఉందండి అని చెప్తాం, నోరు చాలా చక్కగా ఉందండి, చేతులు బాగున్నాయండి అని చెప్పేసి చెప్తాం. ఇది వచ్చేసి సౌందర్యం. అంటే ఆ అవయవాలన్నింటినీ, ఆ అవయవాన్ని వేరువేరుగా చూసేటప్పుడు అంత సుందరంగా ఉంటే దానికి సౌందర్యము అనేటువంటి పేరు. అలా కాకుండా ఇలా నడుచుకొని అలా వస్తున్నారు, దూరం నుంచి చూస్తున్న వెంటనే మొత్తంగా చూస్తే చాలా చక్కగా ఉన్నారు అనుకోండి, దానికి లావణ్యము అని పేరు. కొంతమంది దగ్గర సౌందర్యం ఉంటుంది, అంటే ముక్కు చూస్తే చాలా బాగుందండి, నోరు చూస్తే బాగుంది, కళ్ళు చూస్తే బాగుంది, కానీ మొత్తం ఇలా మొహం చూస్తే ఏమో చూడలేము, అలా ఉంది అని చెప్పేసి ఇక్కడ తెలుపుతారనమాట. అంటే కొంతమందికి ఏమో సౌందర్యం ఉంది, కొంతమంది ఏమో దూరం నుంచి చూసేటప్పుడు చాలా అందంగా ఉంటారు, అంతా బాగుంటుంది, కానీ దగ్గరికి వెళ్ళి కళ్ళని వేరుగా ముక్కుని వేరుగా చూస్తూ ఉంటే ఏంది ఇది అనేసి అనిపిస్తుంది అనమాట. కొంతమందికి ఏమో సౌందర్యం ఉంటుంది, కొంతమందికి ఏమో లావణ్యం ఉంటుంది.
కానీ ఈ గోపిక ఎలా ఉందంటే సౌందర్యము ఉంది, లావణ్యము ఉంది. పర్కుడియే అనేటువంటి విషయం చెప్పడం చేత, బంగారు తీగ వంటి దాన, దర్శనీయంగా ఉండేటువంటి దాన అని చెప్పడం చేత ఆమె యొక్క లావణ్యాన్ని వీళ్ళు వర్ణిస్తున్నారు. ఇక్కడ పుత్తర వల్గుల్ పుణమయిలే అనేసి అటువంటి విశాలమైన నడుము కలిగినటువంటి దాన, అటువంటి కేశభాషాలు కలిగినటువంటి దాన అని చెప్పేసి వర్ణించడం చేత ఈమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారనమాట. అంటే ఈమె యొక్క కేశభాష ఎలా ఉంది అంటే అంత ఒత్తైన జుట్టు, అంత ఒత్తైన జడ అనమాట ఈమెకి. అది దర్శిస్తుంటే చూస్తుంటే వీళ్ళకి పిచ్చెక్కిపోతుంది. అంటే ఆ కృష్ణుణ్ణి వీళ్ళని పిచ్చెక్కించేటువంటి రీతిలో అంత అందమైనటువంటి కేశభాషాలు కలిగి ఉండేటువంటి గోపిక ఈమె అనే విధంగా ఈమె యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తున్నారనమాట. అంటే అడవిలో ఉండేటువంటి నెమలికి ఆ తోక ఎలాగ నిండుగా బాగా ఉంటుందో, ఎవరో వచ్చి ఆ పింఛాన్ని పీకరు కదా, అలాగా ఎలా నిండుగా బాగా ఒత్తుగా ఉంటుందో అలా ఒత్తుగా మంచి కేశభాష సౌందర్యం కలిగినటువంటిది, కేశభాషాలు కలిగినటువంటిది అని చెప్పేసి ఈ గోపికని వర్ణిస్తున్నారు. తర్వాత పోదరాయ్. పోదరాయ్ అంటే శోభయన్ దండకారణ్యం ఎన్నంబడియే నాంగల్ నిற்கும்படி புறப்படாய் நான் புறப்பட எல்லாரும் வந்தாரో ఎన్న. అంటే పోదరాయ్ అంటే ఎంతో తేజస్సు కలిగిన దాన. అంటే ఎలాగంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే నువ్వు లేచిరమ్మ రావమ్మా అని చెప్పేసి ఆమెను పిలుస్తున్నారు. ఏ విధంగా నువ్వు లేచి రావాలి తెలుసా? శ్రీరామచంద్రమూర్తి వనవాసానికి వెళ్తాడు కదా, వెళ్ళినప్పుడు ఆ దండకారణ్యంలో అలా ప్రవేశించేటప్పుడు అప్పటిదాకా ఆ దండకారణ్యం చీకటిగా ఉండిందట. కానీ ఆ శ్రీరామచంద్రమూర్తి అలా ప్రవేశించిన వెంటనే ఆయన యొక్క తేజస్సు చేత మొత్తం అలా ప్రకాశవంతంగా మారిపోయింది. అంటే నువ్వు కూడా రావాలి, లేచి రావమ్మా అని చెప్పి పిలుస్తున్నావు. ఏ విధంగా రావాలంటే ఆ శ్రీరామచంద్రమూర్తి దండకారణ్యంలో ప్రవేశించిన వెంటనే ఎలా ప్రకాశించిందో ఆ దండకారణ్యం మొత్తం చీకటంతా తొలగిపోయి ఆయన యొక్క తేజస్సు చేత ఎలా ప్రకాశించిందో ఆ విధంగా నువ్వు వచ్చి మాకందరికీ, మా యొక్క సమూహానికి, మా గోష్ఠికి తేజస్సుని ఇవ్వు అని చెప్పేసి ఇక్కడ ఆమెని లేచి రావమ్మా అని చెప్పేసి ఆహ్వానిస్తున్నారు, పిలుస్తున్నారనమాట, ప్రార్థిస్తున్నారు. అప్పుడు వచ్చేసి ఈమె అడుగుతుంది, ఏమమ్మా నన్నేమో రమ్మంటున్నారు, రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారా? నన్ను లేచిరా లేచిరా అని చెప్పేసి పిలుస్తున్నారే, రావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారా అని చెప్పేసి అంటే சுத்தமித்யாதி சுத்தத்தை தொழி என்கிறது ஊரடங்க ఇవళకి ఉరవమురై ఎంగయాలే. అందరూ వచ్చేసారమ్మా, నీకు కావాల్సిన వాళ్ళందరూ వచ్చేసారు. ఇక్కడ వీళ్ళని వచ్చేసి ఈమెకంట ఊర్లో ఉండేటి వాళ్ళందరూ కూడా బంధువులే అంట. కాబట్టి నీకు బంధువులుగా ఉండేటువంటి వాళ్ళు, నీ యొక్క స్నేహితురాళ్ళు వీళ్ళందరూ కూడా వచ్చేసి ఉన్నారు. ఎవరు అంటే ఎవరు ఇంకా బ్యాలెన్స్ లేదు, ఒక్కదానివే రావాలమ్మా అనేసి ఏమైనా ప్రార్థిస్తున్నారనమాట. అందరూ వచ్చారా అని దానికి అందరూ వచ్చేసారు, నీ యొక్క బంధుమిత్రులు అందరూ వచ్చేసారమ్మా అని చెప్పేసి తెలుపుతున్నారు. ఇప్పుడు నేను మొత్తం పుహుంద్ అంటే నీ వాకిటికి వచ్చి ఉన్నావమ్మా, నీ వాకిట్లో వచ్చి నిలబడి ఉన్నావు. ఎలాగా ఉత్తరం తీరమాసాధ్య అని చెప్పేసి ఆ విభీషణుడు లంకారాజ్యాన్ని వదిలేసి శ్రీరామచంద్రమూర్తి ఉండేటువంటి సముద్రం యొక్క ఈ ఒడ్డుకి వచ్చాడో ఆ శ్రీరాముడిని వచ్చి ఆశ్రయించడమే పరమ ప్రయోజనం అని చెప్పేసి శ్రీరామచంద్రమూర్తి దగ్గరికి ఎలా వచ్చాడో ఆ విధంగా మేమందరం కూడా మీ వాకిటికి వచ్చి నిలబడుకొని ఉన్నాము అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. అంటే వీళ్ళకి ఈమె యొక్క వాకిలి అంత పరమ ప్రయోజనమా అంటే ఈమె యొక్క వాకిలి ఆ కృష్ణుడికే పరమ ప్రయోజనంగా ఉంది. మేము వచ్చేసి ఆ కృష్ణుడి యొక్క దాసులము, కాబట్టి మాకు కూడా పరమ ప్రయోజనమే కదా అనేటువంటి విషయాన్ని చూపిస్తున్నారు. దీనికి ఏం చూపిస్తున్నారంటే சுத்தம் குழல் தாழ சுரிகை அணைத்து மொத்தம் பல மாமணி மண் கொடனிந்து ముత్తం పుహుందు మురువల్ செய்த నిన్నేర్ వెత్తిక్కిదవన్ ఇదవన్ ఇదవెన్నో అని చెప్పేసి పెరియ తిరుమడి అనేటువంటి గ్రంథంలో తిరుమంగయాళ్వార్లు మనకి అనుగ్రహిస్తున్నారు. అంటే ఒక అమ్మాయికి, ఒక గోపికకి కృష్ణుడు మాటిస్తాడనమాట, నీకెందుకు, నేను వస్తాను నీ దగ్గరికి, మంచి బ్రహ్మానుభవాన్ని నీకు ఇస్తాను, కృష్ణానుభవాన్ని నీకు ఇస్తాను అని చెప్పేసి ఆయన మాటిస్తాడు. ఆమె ఎదురు చూస్తూ ఉంటుంది, 10 రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, నెల రోజులు అవుతుంది. అయిన వెంటనే ఒకరోజు ఏం చేస్తాడు, ఈయన చక్కగా తలంతా బాగా దువ్వి మంచి ముడి వేసుకొని పింఛం పెట్టుకొని మంచి ఆభరణాలు లోపల వాళ్ళ ఇంట్లో వాళ్ళమ్మ దాచిపెట్టినటువంటి ఆభరణాలంతా వేసుకొని
சுத்தம் குழல் தாழ சுரிகை அணைத்து மொத்தம் பல மா మణిపొన్ కొడనింది మొత్తం పుహుందు మురువలు చేయదనిన్ని ఎత్తెక్కి ఇది వెన్ను అని చెప్పేసి ఒక చిన్న కత్తి దాన్ని ఎత్తుకొని నడుములో ఇలా పెట్టుకుంటాడనమాట. అలంకారానికి అని చెప్పేసి పెట్టుకుంటాడంట కృష్ణుడు. ఆ విధంగా పెట్టుకొని ఆభరణాలన్నీ ధరించి చక్కగా అంటే వెంట్రుకలు అంటే కేశభాషాలనంతా చక్కగా అలా దువ్వుకొని పింఛం పెట్టుకొని ఆ విధంగా వచ్చేసి ఈ మొక్క ఇంటి వాకిటికి వచ్చి నిలబడుకొని అని చెప్పి నవ్వుతూ వచ్చి నిలబడతాడు. అంటే ఆ విధంగా కృష్ణుడికే పరమ ప్రయోజనంగా ఉంది నీ వాకిలి. అటువంటి కృష్ణుడి యొక్క దాసులుగా మేము ఉన్నాము, మాకు కూడా ఇది పరమ ప్రయోజనమే కదమ్మా, ఆ విధంగా మేము వచ్చి ఉన్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇప్పుడు ముగిల్వన్నన్ పేర్పాడా, ముగిల్వన్నన్ పేరు నేను మొత్తం పుందు ముగిల్వన్నన్ పేర్పాడా, ఇలాగా నీ ఇంటి వాకిటికి వచ్చాము కదా, మాకు ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అటువంటి కృష్ణుడికే పరమ ప్రయోజనంగా ఉండేటువంటి నీ ఇంటి వాకిలి మాకు ఇంకా పరమ ప్రయోజనంగా మాకు కూడా ఉంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలిపి అటువంటి నీ ఇంటి వాకిటికి వచ్చి మేమేం చేస్తున్నాం తెలుసా, ముగిల్వన్నన్ పేర్పాడ, ఆ మేఘశ్యాముడైనటువంటి ఆ పరమాత్మ యొక్క నామాల్ని మేము కీర్తిస్తున్నాము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఈ ముగిల్వన్నన్ మేఘశ్యాముడు నీలమేఘశ్యాముడు అని చెప్పడం చేత ఏ విషయం తెలుస్తోంది ఇక్కడ అంటే ఏం లేదు, మేఘశ్యాముడు అని చెప్పడం చేత స్వామి యొక్క సౌందర్యం తెలుస్తోంది, స్వామి యొక్క ఔదార్యం తెలుస్తోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. అంటే ఆ మేఘం అనేటువంటిది నీలమేఘం అనేటువంటిది ఎంత సుందరంగా ఉంటుంది, చూసేవాళ్ళ యొక్క తాపాన్నంతా పోగొడుతోంది, అంటే మనకి అంత శాంతిని కలుగజేస్తోంది. ఆ విధంగా స్వామి కూడా అంత సుందరంగా ఉన్నాడు. ఆయన్ని అలా దర్శిస్తే చాలు మనకు ఉండేటువంటి బాధలు కష్టాలన్నీ మర్చిపోయి అలాగా స్వామిని చూస్తూ ఉండిపోతాం. ఆ విధంగా ఉండేటువంటి నీలమేఘశ్యాముడు అనడం చేత ఆయన యొక్క ఔదార్య గుణాన్ని కూడా వర్ణిస్తున్నారు అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుపుతున్నారు. అంటే మేఘం అంటే ఎంత ఉదారమైనది, అందరికీ ఉదారంగా అది, వీళ్ళకి వర్షం కురుస్తాను వాళ్ళకి వర్షం కురవను అనేటువంటి వ్యత్యాసం ఉందా, అందరికీ సమానంగా వర్షం పడుతుంది కదా. అదేవిధంగా స్వామి యొక్క ఔదార్యాన్ని ఇది చూపిస్తోంది. అలాగా అటువంటి స్వామి యొక్క సౌందర్యాన్ని, అటువంటి స్వామి యొక్క ఔదార్యాన్ని ఉండేటువంటి ఆ వేగవర్ణుడైనటువంటి ఆ స్వామి యొక్క దివ్యమైన నామముల్ని మేము కీర్తిస్తున్నాము, పేర్పాడ అని చెప్పేసి ఇక్కడ చూపించారు. వీళ్ళు ఎప్పుడైతే నీలమేఘశ్యాముడు అని చెప్పేసి తెలిపారో, తెలిపిన వెంటనే ఆ స్వామి యొక్క దివ్యమైన సౌందర్యాన్ని అలా తెలుస్తూ లోపల ఉండేటువంటి గోపికి వచ్చేసి ఏ మారు మాట్లాడకుండా స్వామి యొక్క సౌందర్యాన్ని అలా తలుస్తూ అంటే మైమర్చిపోయి ఉంటుందన్నమాట. ఆ విధంగా ఉండేసరికే సిత్తాదే పేసాదే ముగిల్వన్నన్ ఎన్నవారే ఆ వడివై నిனைத்து పేసాదే ఇక్కడందాల్, సిత్తాదే సిత్తుదల్ సిదరుదల్, అంటే సిత్తాదే పేసాదే అంటే ఉలుకు పలుకు లేకుండా ఉండిపోయిందంట వచ్చేసి. అంటే ఆ భగవంతుడి యొక్క నామాన్ని వీళ్ళు చెప్పిన వెంటనే ఆయన యొక్క గుణాలని, ఆయన యొక్క చేష్టితాల్ని, ఆయన యొక్క సౌందర్యాన్ని ఇవన్నీ అలా మనసులో స్మరిస్తూ వీళ్ళు పిలిచేది కూడా ఆమెకి చెవిలో పడకుండా ఉలుకు పలుకు లేకుండా ఉంది. అంటే ఇక్కడ ఏ విషయాన్ని చూపిస్తున్నారంటే ఇవల్ చేష్టితేమో వార్తయం తంగల్ కన్నుక్కం చెవిక్కం భోగ్యమాగయాలే ఇన్నాదాగిరగల్ అని చెప్పేసి ఇక్కడ చూపిస్తున్నారు. అంటే ఈమె యొక్క చేష్టితాలు, ఈమె యొక్క మాటలు వీళ్ళకి అంత భోగ్యంగా ఉంది. అటువంటి మాటలేం వినిపించట్లేదే, నువ్వు అక్కడ నిద్ర లేచావు అనే దానికి సంకేతంగా ఏదైనా శబ్దం వస్తే సరే పర్వాలేదు, లేచింది ఏదో కదులుతోంది వచ్చేస్తుంది ఇంక బయటికి అని చెప్పేసి మేమందరం ఉండొచ్చు. అలా కాకుండా ఆ స్వామినే తలుస్తూ లోపల ఉలుకు పలుకు లేకుండా ఏముందంట. ఇప్పుడు దీనికి చెప్తున్నారు సెల్వపెండాట్టి, అంటే సెల్వపెండాట్టిని అంటే మిక్కిలి ఐశ్వర్యం కలిగినటువంటి దానా అని చెప్పేసి ఈమెను వచ్చేసి కీర్తిస్తున్నారనమాట. ఈమెకి ఏందండి అంత ఐశ్వర్యము అంటే కృష్ణ గుణానుసంధానత్తాలే వంద పుష్కలేయానని ఎన్నవుమాం, అంటే ఆ కృష్ణుడి యొక్క గుణానుసంధానం చేత ఏర్పడినటువంటి ఐశ్వర్యము. నువ్వు మిక్కిలి సంపద కలిగిన దానివి అని చెప్పేసి ఈమెను చూసి అంటున్నారే, ఈమెకి ఏమిటి సంపద అంటే కృష్ణుడి యొక్క గుణానుసంధానం చేసేటువంటి సంపద, కృష్ణుడి యొక్క గుణానుసంధానం చేత ఏర్పడినటువంటి పౌష్కల్యము అనేటువంటి విషయాన్ని ఇక్కడ చూపిస్తున్నారు. ఇంకే అప్పుడు లోపల పడుకొని ఉండేటువంటి ఆమె అడుగుతుందనమాట, ఏమే అంత సంపద
ఇక్కడ ఏమైనా బీరువాలు నిండిపోయి ఉన్నాయా ఏమిటి అని చెప్పేసి లోపల పడుకొని ఉండేటువంటి వచ్చేసి వీళ్ళందరిని చూసి ప్రశ్నిస్తుంది. ఇల్లయాగిల్ ఎత్తుక్కు రంగం పొరుల్. ఇప్పుడు కృష్ణుడి యొక్క గుణానుసంధానం చేత ఏర్పడినటువంటి ఐశ్వర్యము, అటువంటి ఐశ్వర్యము మేము వర్ణిస్తున్నాము. నువ్వు వచ్చేసి ఏం చెప్తున్నావు, ఇక్కడ లోపల ఏమైనా బీరువాలు నిండిపోయిందని చెప్పేసి అడుగుతున్నావు కదా. మరి కాకపోతే నువ్వు మాతో అందరితో వచ్చి కలవచ్చు కదా, కలవకుండా లోపలే పడుకోవడానికి ఏమైనా ప్రయోజనం ఉందా? అడియారుகள் కుడాంగళయే ఉడన్కూడువదన్నుగులు అని చెప్పేసి నమ్మాళ్ళవారిలో తమ యొక్క తిరువాయిముడిలో మనకి తెలుపుతున్నారు. అంటే ఆ భాగవత గోష్ఠిలో నేను ఎప్పుడు చేరబోతున్నాను, ఆ నిత్యసూర్యుడి యొక్క గోష్ఠిలో నేను ఎప్పుడు చేరి ఆ భగవంతుణ్ణి నేను అనుభవించబోతున్నాను. అంటే భగవంతుణ్ణి వెళ్ళి అనుభవించడం ఒకటే ప్రయోజనం కాదు, పరమ భాగవతోత్తములతో కలిసి భగవంతుణ్ణి అనుభవించాలి. ఆ భాగవతోత్తములు అందరితో కలిసి భగవంతుడికి కైంకర్యాన్ని చేయాలి. అటువంటి ఆ భాగవతోత్తముల యొక్క గోష్ఠిలో నేను ఎప్పుడు చేరబోతున్నాను అని చెప్పేసి నమ్మాళ్ళవారులు వచ్చి ప్రార్థిస్తారనమాట. ఆ విధంగా పరమ ప్రయోజనంగా ఉండేటువంటి భాగవతోత్తమ గోష్ఠిని వదిలిపెట్టి బయట ఇంతమంది భాగవతోత్తములందరం వచ్చి నిలబడి ఉన్నాం, అవన్నీ వదిలేసి లోపల పడుకోన్నావే, దీనికి ఏమైనా ప్రయోజనం ఉందా అమ్మా? నువ్వు పడుకొని ఉండేది చూస్తే ఎలా ఉందో తెలుసా? కైవల్యం అంటే ఏంటో తెలుసా? కైవల్యార్థులు అంటే వాళ్ళకి కూడా అది మోక్షమే. అంటే అలాగా ఒంటరిగా కూర్చొని వాళ్ళ ఆత్మని వాళ్ళే అనుభవిస్తూ ఉంటారనమాట. దానికి కైవల్య మోక్షము అని చెప్పేసి చెప్తారు. ఆ విధంగా లోపల నువ్వు ఒక్కదానివే పడుకొని ఉన్నావు, అది ఏమైనా ప్రయోజనమా? వచ్చి ఇలాగ భాగవతోత్తములు అందరితో కలిసి ఆ భగవంతుడిని అనుభవించాలి కదా అని చెప్పేసి పడుకొని ఉండేదానికి ప్రయోజనమే లేదే అని చెప్పేసి ఈ గోపికను చూసి బయట ఉండేటువంటి వాళ్ళందరూ తెలుపుతారనమాట. ఇలాగా என்ன திரளோடை அனுபவிக்கும் அனுபவத்தை விட்டு கைவல்யம் போல கிடக்கிற కార్యమన్ ఎన్నవుమాం ఎత్తుకురంగం పొరుల్. అంటే ఇప్పుడు 3 విషయాలు. నీ యొక్క ఉద్దేశం చూసినా నువ్వు బయటికి రావాలి, మా యొక్క ఆతృత మా యొక్క కష్టాన్ని చూసినా నువ్వు బయటికి రావాలి, ఆ కృష్ణుడి యొక్క భోగ్యతని చూసినా నువ్వు బయటికి రావాలి. నీకు ఉద్దేశం ఏమిటి? ఆ కృష్ణుడిని వెళ్ళి చేరడమే కదా, ఆ కృష్ణ సంశ్లేషమే కదా నీకు కూడా ఉద్దేశము. కాబట్టి కృష్ణుడిని వెళ్ళి చేరాలి అని చెప్పేసి ఉద్దేశాన్ని ఏమో పెట్టుకొని ఉన్నాం, కృష్ణుడిని పొందడమే ఫలితం అని చెప్పేసి పెట్టుకున్నాం. అలా ఉండేటువంటి దానివి బయటకు వచ్చి మా అందరితో కలిసి కృష్ణుడి దగ్గరికి రాకుండా లోపలే పడుకొని ఉంటే ఫలితం మాత్రం నీకు అది కావాలి, లోపలే పడుకొని ఉంటే ఎలా అమ్మా అని చెప్పేసి తెలుపుతున్నారు. రెండోది, మేమందరం ఎలా ఉన్నాం, ఆ కృష్ణుడు ఇంకా లభించలేదే అని చెప్పేసి విలవిల్లాడుతూ ఉన్నాం. మరి మా యొక్క కష్టాన్ని కూడా చూడకుండా పడుకో ఉన్నావే, అంటే నీ యొక్క ఉద్దేశాన్ని చూసినా నువ్వు బయటికి రావాలి, మా యొక్క కష్టాన్ని చూసినా కూడా కృష్ణుడిని ఇంకా లభించలేదే, మేమందరం కష్టపడుతున్నాం, నీ ఇంటి వాకిటికి వచ్చి నిలబడుకో ఉన్నాం, కాబట్టి మా యొక్క కష్టాన్ని చూసినా నువ్వు బయటికి రావాలి. అదీ కాకుండా మనం వెళ్ళి అనుభవించేటువంటి విషయం ఏమిటి అంటే కృష్ణ పరమాత్మని. ఆ కృష్ణుడికి ఎంత భోగ్యత, నిరతిశయ భోగ్యత అనమాట. అంటే ఆయన్ని అనుభవించడం అనేటువంటిది అంత అద్భుతమైనటువంటి విషయంగా ఉంది, అంత భోగ్యమైనటువంటి విషయంగా ఉంది. అటువంటి కృష్ణానుభవాన్ని కూడా వదిలేసి లోపల పడుకోన్నావే, ఇది నీకు అసలు తగునా? అసలు ఇది అసలు ఇదే ప్రయోజనం కోసం ఇలా పడుకో ఉన్నావు? నీ యొక్క ఉద్దేశం కోసము నువ్వు బయటికి రావాలి, మా యొక్క కష్టం కోసమైనా రావాలి, అనుభవించేటువంటి ఆ కృష్ణుడి యొక్క భోగ్యతని చూసిన ఆయన అటువంటి స్వామిని పొందాలి అని చెప్పేసి బయటికి రావాలి. అలాగే ఏ ప్రయోజనము లేకుండా లోపలే పడుకో ఉన్నావే అమ్మా, నువ్వు ఎందుకు పడుకోని ఉన్నావు, బయటికి రా అని చెప్పేసి ఆ గోపికను వచ్చేసి పిలుస్తారనమాట. పిలిచిన వెంటనే ఆమె కూడా వస్తుంది, తలుపు తీస్తుంది. వీళ్ళందరూ కలిసి తర్వాత గోపిక ఇంటికి వెళ్తారు. రేపటి పాసురం వచ్చేసి కణైత్తులం కత్తెరిమై కన్నెక్కిరంగి నినైత్తు ములబడియే నిన్ను పాలు సోర అని చెప్పేసి అద్భుతమైనటువంటి పాసురము. దాని యొక్క విశేషార్థాలన్నింటినీ కూడా రేపటి యొక్క ఉపన్యాస గోష్ఠిలో అనుభవిద్దాం. ఇప్పటికీ ఈ పాసురం యొక్క అర్థ విశ్లేషణని ఇక్కడితో పూర్తి చేసుకుంటున్నాం. సోత్తిట్టమాలిగా బంధగంధ బంధుర జిష్ణవే విష్ణుజిత్తనోజాయే గోదాయే నిత్యమంగళం మాదృశా కించనత్రాణబద్ధ కంకణవాణయే విష్ణుజిత్తనోజాయే గోదాయే నిత్యమంగళం శ్రీమత్యే విష్ణుజిత్తార్య మనోనందన హేదవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ நித்யமங்கலம். ஆண்டாள் திருவடிகளே சரணம், எம்பெருமானார் திருவடிகளே சரணம், ஜீயர் திருவடிகளே சரணம்.
यतिराज 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 जय हो यतिराज यतिराज रामानुज जय हो रामानुज जय हो।